హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమిత్ ఫుడ్ మ్యాజిక్. ఈరోజు అన్నంలోకి ఎంతో రుచికరమైనటువంటిది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్లేరు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలుగా మనం ఈ నల్లేరును మనం పల్లెటూళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము. ఇదైతే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మోకాల నొప్పులకు, కీళ్ళ నొప్పులకు అద్భుత ఔషధం. నరాల బలహీనత, ఆకలి మందగించినప్పుడు ఇది తినడం వల్ల ఎంతో యూజ్ ఉంటుందండి. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. నేనైతే మా అమ్మగారు ఊరు నుంచి నల్లేరు చిన్న కాడ తీసుకొచ్చారు. అది కుంపట్లో వేశాను. వస్తుందా లేదా అనుకున్నాను, కానీ చాలా పెద్ద చెట్టు వచ్చేసిందండి. దీన్ని వచ్చేసి మనము కట్ చేసుకునేటప్పుడు చేతికి మర్చిపోకుండా ఏదైనా ఆయిల్ రాసుకొని మనము ఈ కాడల్ని వలుచుకోవాలి. లేత లేత కాడల్ని తుంచి పెట్టుకోవాలండి. తుంచి మనం చేతికి ఆయిల్ రాసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆయిల్ రాసుకొని మొత్తం కాడలకు ఉన్న మొత్తం పీచు పదార్థం అంతా క్లీన్ చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఇందులో కొంచెం ధనియాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి. మంట హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని మనం దీన్ని దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. ఇది చాలా సింపుల్ అండి, చాలా హెల్దీ కూడా ఈ పచ్చడి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ పండు మిర్చి తీసుకుంటున్నాను. మీరు దీంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు. సో మీ కారాన్ని తగ్గట్టుగా పండు మిర్చి మనం ఈ విధంగా చూసారు కదా, నల్లేనంతా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని నల్లేరు, ఈ పండు మిర్చిని కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మనం దోరగా వేయించుకోవాలండి. మొత్తం నల్లేరులో ఈ నసరంతా పోయేదాకా బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ అంతా వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే దీనికి ఒక 2 టమోటాలని యాడ్ చేసుకొని, నేను ఇక్కడైతే కొంచెం నల్లేరే తీసుకున్నాను, పచ్చడి కొంచెంగా చేస్తున్నాను కాబట్టి 2 టమోటాలను తీసుకున్నాను. దానితోడు కొంచెం చింతపండు యాడ్ చేసి ఈ టమోటాలంతా కాస్త మగ్గేదాకా మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసి మొత్తం మిశ్రమం అంతా మంచిగా మగ్గేదాకా మనం వేయించుకోవాలండి. చూసారు కదా, టమోటాలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ వేయించుకున్న పప్పుల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. మనం రోట్లో అయినా రుబ్బుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు ఈరోజు మిక్సీలో వేస్తున్నానండి. మనం అన్నీ వేయించుకున్న మిశ్రమాన్ని అంతా దీంట్లో యాడ్ చేసి 2 వెల్లుల్లిని కూడా రెబ్బలు యాడ్ చేసి సాల్ట్, నెక్స్ట్ మనం వేయించుకున్న టమోటాలన్నీ యాడ్ చేసి దీన్ని మనము బరక్గా, అంటే మరీ నున్నగా కాకుండా కాస్త బరక్గా మనము పచ్చడి నూరుకోవాలండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ కొంచెం మనం ఆ నల్లేరు కాడల్ని వలిచేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వలుచుకుంటే మాత్రం పచ్చడి టేస్ట్గా అదిరిపోతుంది అంతే. చూసారు కదా, ఈ విధంగా పచ్చడి అంతా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం పోపు వేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు, కొంచెం వెల్లుల్లి, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసి కాస్త వేయించుకున్నాక పచ్చడిలో మనం మిక్స్ చేసుకుంటే అంతే, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్లేరు పచ్చడి రెడీ అండి. ఇది వచ్చేసి మోకాల నొప్పులకైతే దివ్య ఔషధం అంటారు. మనం వారానికి ఒకసారి, మీకు దొరికితే మాత్రం వారానికి ఒకసారి ఖచ్చితంగా ఈ పచ్చడిని మీరు మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి, చాలా మంచిది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.